ఇచ్చిన అన్ని హామీలను జగన్ అమలు చేశారని, నవరత్నాలు కూడా అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా అని నిలదీశారు. కులము మతము ఆర్థిక పరిస్థితులు చూడకుండా అందరూ చదవాలంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద కుటుంబంలో ఉండేవారు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇంజనీరింగు, డాక్టర్లు, టెక్నికల్ కోర్సెస్ ఇవన్నీ కూడా చదివి ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయారు. ఈరోజు తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగస్తులు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు ఉన్నారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే, ఉన్నత చదువు చదివిన వల్లనే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాయన ఒక అడుగు వేస్తే 2 అడుగులు ముందుకేస్తానని చెప్పిన విధంగానే కడకు ఉన్నత చదువులు చదివే దాంట్లోకే ఫీజు రియంబర్స్మెంట్ కాదు, మామూలుగా ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి పేరిట అంటే ప్రోత్సహించడానికి, ఆ కుటుంబం నుంచి ముందుకు పోవడానికి కూడా, అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి అని కూడా తీసుకొని వచ్చి 15,000 కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగితే మొత్తం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా ఒక విద్యా రంగంలోనే 73,000 కోట్ల రూపాయలు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు స్కూళ్ళ దగ్గర కానీ బుక్స్, డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి 73,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో, అంతకంటే ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూటమి 2014 నుంచి 19 వరకు ఎవరికైనా వారు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో దాన్ని కొనసాగించే పద్ధతిలో కూడా 1780 కోట్లు కూడా ఆ రోజు బకాయిలు పెట్టిపోతే ఆ ప్రభుత్వం కూడా ఆ బకాయిలతో పాటు 19-20కి సంవత్సరం కలిసి ఒకే మారు, అంటే 2020 చివరిలో ఒకే మారు కూడా 4,000 కోట్లు, అంటే పాత బకాయిలు కూడా, అంటే ఆ ప్రభుత్వం ఉన్న బకాయిలు 1788 కోట్లతో పాటు 4,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు కూడా పూర్తి అవుతూ ఉంది. మార్చికి అనేది కూడా అకాడమిక్ ఇయర్ కూడా ఎండ్ అవుతూ ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలో కానీ, ఐటీఐలో, పాలిటెక్నిక్ కాలేజీలో, ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది కూడా ఫీజులు కట్టాలి అని ఒత్తిడి కూడా చేస్తూ ఉన్నారు. వెంటనే కూడా చెల్లించాలి అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఎక్కడ కానీ ప్రభుత్వంలో చలనం కూడా ఎక్కడ కానీ లేని కూడా లేదు. 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పేసి దాదాపుగా 25 రోజుల కిందట మాట చెప్పింది, కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం కూడా. గతంలో కూడా, అంటే గతంలో 2019 అంటే 20, 23, 24-25 సంవత్సరానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఫీజుల కోసము చివరిలో, అంటే మార్చి 1వ తేదీ 2వ తేదీ 708 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కూడా చేయడం జరిగింది. కానీ ఎన్నికల నిబంధనల వల్ల ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలన్నీ కూడా, అంటే ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తే తాత్కాలికంగా ఎన్నికలు అయిన తర్వాత రిలీజ్ కావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వెంటనే అడ్డు చెప్పేసి అవి నిలబెట్టడం జరిగింది. వాటితో కలిపి ఈ అకాడమిక్ ఇయర్ కలిపి ఇప్పటికీ ఇంకా కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం కూడా బకాయిలు అనేది కూడా పెండింగ్ కూడా పెట్టింది. రూపాయి 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామనేది కానీ ఇంతవరకు కానీ రిలీజ్ చేయలేదు. దీనివల్ల ఇప్పటికే కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా
ప్రజలపైన అంటే విద్యార్థులపైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా తీసుకొస్తా ఉన్నారు. వెంటనే ఫీజులు చెల్లించాలని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకవేళ జరిగితే ప్రభుత్వం మాకు కడితే ప్రభుత్వం చెప్పినట్టు కడితే మళ్ళీ కూడా మేము తిరిగి ఇస్తాం. కానీ మీరు మాత్రం ఫీజులు మాత్రం చెల్లిస్తేనే మార్చి కానీ ఏప్రిల్లో జరగబోయే ఎగ్జామ్స్కు కూర్చోబెడతాం, అలవ్ అనేది చేస్తాము అని చెప్తా ఉన్నాం. అదే కాకుండా 2023-24 అకాడమిక్ ఇయర్ పూర్తి అయిపోయి పాస్ అయిన వారు అంటే 24 ఏప్రిల్ తర్వాత పాస్ అయిన వారికి చాలామందికి కూడా ఇప్పుడు కూడా పాస్ అయినా కూడా వారు ఇంకా కూడా ఫర్దర్ స్టడీస్ పీజీ కోర్సులకు పోవాలని కొంతమంది, విదేశాలకు పోవాలని చెప్పి కొంతమంది అయితే ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన సర్టిఫికేట్ అనేది కూడా కాలేజ్ వారు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వకుండా కూడా చాలామందికి కూడా పెండింగ్ కూడా పెట్టారు. వారు కూడా కాలేజీల చుట్టూ కూడా ప్రతిరోజు కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు, కలెక్టర్ల దగ్గరికి పోతున్నారు. ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్లో నాకు తెలిసినంతవరకు రాష్ట్రంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటే చాలు విద్యార్థులు కూడా చాలామంది కూడా ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వారు